బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ వ్యక్తుల దందా అంటూ ఐ న్యూస్ వరుస కథనాల ప్రసారంతో ఏపీ విద్యాశాఖలో ప్రకంపనలు చెలరేగాయి. ఉన్నతాధికారుల సూచనతో కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ముఠాగా ఏర్పడి అమాయక నిరుద్యోగులను మోసం చేస్తున్నారని గుర్తించారు. తమ శాఖలోని కొందరు ఉద్యోగులు సహకరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు జిల్లా అధికారులు. వాటి నిజాల నిగ్గు తేలాల్సిందిగా డీఈఓ షామ్యూల్ పాల్ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇదే అంశం సంచలనంగా మారింది. ఇప్పటికే జిల్లాలో వందల మంది నిరుద్యోగులు ఇలాంటి ముఠాల చేతిలో మోసపోయినట్టు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ వద్ద ఫిర్యాదులు అందాయి. పోలీసులు ఈ కేసును ఏ విధంగా విచారణ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎవరైతే మరి బాధితురాలు ఇచ్చినట్టు ఫిర్యాదులో ఉన్నటువంటి పేర్ల బేస్ చేసుకుని మరి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా తప్పకుండా స్పందించి ఇటువంటి వారిని మనం తప్పకుండా మేము చర్య తీసుకుంటాం అని చెప్పి వెంటనే అడిషనల్ ఎస్పీ గారిని పిలిపించి వెంటనే అది ఆర్డర్ చేయడం జరిగింది. వెంటనే మా కంప్లైంట్ వారికి ఇచ్చి వెంటనే కేసు రిజిస్టర్ చేయమని చెప్పారు. దీనికి లోతుల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఇట్లాంటివి గతంలో చాలా కథనాంతాలు పేపర్లో వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి కాబట్టి వీటిని తీవ్రంగా మరి ఎస్పీ గారు స్పందించారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ ఫోన్లో అందిస్తారు. ధర్ని కిషోర్, మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ వ్యక్తుల దందా అంటూ ఐ న్యూస్ వరుస కథనాల ప్రసారంతో ఏపీ విద్యాశాఖలో ప్రకంపనలు చెలరేగాయి. అలాగే పోలీసులు ఈ కేసును ఏ విధంగా విచారణ చేశారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సోనీ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ వ్యక్తుల దందా పేరుతో ఐ న్యూస్ సంపూర్ణమైనటువంటి ఆధారాలతో వరుస కథనాలు ప్రసారం చేయడంతో మొత్తంగా కూడా విద్యాశాఖలో ప్రకంపనలు చెలరేగిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ స్కూళ్లు వేదికగా మారుతూ కొన్ని ముఠాలు నిరుద్యోగ యువకులను మోసం చేస్తూ లక్షలు కొట్టేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క అంశాల మీద పూర్తి స్థాయిగా కూడా విద్యాశాఖ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఒక జిల్లా అధికారి పోలీస్ శాఖ జిల్లా ఎస్పీకి వెళ్లి తమ శాఖ వేదికగా ఈ విధమైన ముఠాలు అన్యాయాలకు పాల్పడుతున్నాయి, నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. దీనికి తమ శాఖలోని కొంతమంది కూడా అక్రమార్కులు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు కూడా సహకరిస్తున్నట్టుగా ప్రాథమికంగా మా దగ్గర సమాచారం ఉంది. అయితే వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీస్ శాఖ ఇన్వెస్టిగేషన్ లో నిగ్గు తేల్చాలని చెప్పి కర్నూలుకు చెందినటువంటి డిఈఓ శామ్యూల్ పాల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కలిసి నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి వివరాలతో ఏదైతే మన ఐ న్యూస్ లో కానీ ఇతర మీడియాల్లో వచ్చినటువంటి వార్తలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ఆయన ఒక పూర్తి డీటెయిల్ ఒక లెటర్ ను ఎస్పీ గారికి అందించడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో కూడా జిల్లా పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయి పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలను వేసి అసలు జిల్లాలో ఏం జరుగుతోంది, ఈ ప్రభుత్వ పాఠశాలల కేంద్రంగా ఏ విధమైనటువంటి ముఠాలు రన్ అవుతున్నాయి, నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేస్తున్న దాని మీద కూపీ లాగేందుకు మొత్తం పోలీస్ శాఖ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇంకా పోలీస్ శాఖ ఈ యొక్క అంశం మీద డిఓ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అది ఏ విధమైన కేసు నమోదు చేస్తారు, దీన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఇంతవరకు కూడా కర్నూలు జిల్లా చరిత్రలో అంటే మనకు తెలిసినంత వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక శాఖ అధికారి వెళ్లి పోలీస్ శాఖకు వద్దకు వెళ్లి తమ శాఖ కేంద్రంగా ఒక ఫ్రాడ్ జరుగుతోంది, ముఠాలు తిరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగులు మోసపోతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం అన్నది ఇది ప్రప్రథమంగా భావించాలి. ఇది ఒక పెద్ద సంచలనంగా అంటే ఇది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాకెట్స్ నడుస్తున్నట్టుగా సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వ్యక్తిగతంగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాల పేరుతో మోసపోయారో వారందరూ కూడా పోలీస్ శాఖ దగ్గరికి వెళ్లి వ్యక్తిగతంగా ఎస్పీలకు కానీ స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ ఫిర్యాదులు ఇస్తున్నారు. వాటికి ఏ విధమైనటువంటి చుక్కాని లేని విధంగా ఎక్కడికక్కడ అవి కేసులన్నీ కూడా సద్దుగా మారిపోతున్న నేపథ్యంలో ఒక శాఖాధిపతి వెళ్లి మరో ఎస్పీ వద్ద యొక్క
కంప్లైంట్ ఇవ్వడం అన్నది ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరగాల్సిన అంశం తెర మీదకి వచ్చినట్లుగా మనం భావించాలి. దాన్ని మనం ఈ ఐ న్యూస్ గా మనం దాన్ని తెర మీదకి తీసుకొచ్చాము. మొత్తంగా ఆధారాలతో మనము ఈ యొక్క అంశాల మీద ఏదైతే స్కూళ్ల వేదికగా జరుగుతున్న అక్రమాల మీద ఐ న్యూస్ ఫోకస్ చేసిందో దాని మీద మొత్తం విద్యాశాఖ మొత్తం కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. చూడాలి ఎస్పీ ఏ విధమైన చర్యలు తీసుకుంటాడు, కేసులు ఏ విధంగా నమోదు చేస్తారు, బాధితులకు అసలు న్యాయం జరుగుతుందా లేదా ఏమవుతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. దీని మీద ఎవ్రీడే అప్డేట్స్ ఇస్తూ ఐ న్యూస్ ముందుకెళ్తుందని మాత్రం మనం స్పష్టంగా ప్రజలకు తెలియజేయవచ్చు. ఎవరైనా బాధితులు ఉంటే కూడా ఐ న్యూస్ ను సంప్రదించాల్సిందిగా ఈ మనము పిలుపునిస్తున్నాము. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిషోర్.